ఇదిగో ఈ సైడ్ రా. హాయ్ అండి. ఇది నాకు బుద్ధి లేదు అని మాట్లాడుతుంది. మా ఆర్న చెప్తుంది బుద్ధి లేదు అనింది, మళ్ళీ సారీ చెప్తుంది. ఏవే ఏ ఎందుకన్నావు నన్ను? వెల్కమ్ చెప్పి నువ్వు అనేసి మళ్ళీ వెల్కమ్ చెప్తావా? ఇట్రా ఇక్కడికి రా. ఎందుకు సరే కానీ ఎందుకన్నావు నన్ను బుద్ధి లేదని? ఎందుకు చెప్తావు? వాళ్ళు సైకిల్ వేసుకొచ్చారు అందుకని నేను చెప్పాను. వేరే పిల్లలు సైకిల్ వేసుకొచ్చారండి, అది చూడు ఆ పిల్లలు సైకిల్ తొక్కుతున్నారు అన్నాను. ఇది చూసే టయానికి వాళ్ళు లేరు. నువ్వు అబద్ధం చెప్పావు, నీకు బుద్ధి లేదా అంటుందండి అది నన్ను. ఏం బాగలేదు నీకేం బాగలేదు? నాకు 2 రోజుల నుంచి జ్వరం అండి. అయినా కానీ మీ చెల్లెలు ఏమనింది నన్ను తెలుసా? మీ చెల్లి ఏమనింది నన్ను అడుగు. చీ అనలే, అది అబద్ధం చెప్తుంది. ఏమన్నావే చెప్పు. గుద్దేస్తావు, ఎందుకు గుద్దేస్తావే? అట్లా కొట్టుకోవచ్చా? లేదులే, సారీ చెప్పు దానికి. అదిగో సారీ చెప్పిలా, నువ్వే కదా అన్నావు. నేను మళ్ళీ నీకు సారీ చెప్పాను అని చెప్పి అన్నావు కదా. నాకు బుద్ధి లేదంట. సారీ చెప్పింది మళ్ళీ. అట్లా కొట్టొచ్చు దాన్ని, అది మీ చెల్లి, కొట్టకూడదు. దానికి పాపం బాగాలేదా దానికి జ్వరం నిన్నటి నుంచి. నువ్వు కొట్టావనుకో, కొట్టేసి సారీ చెప్తుండ్రు. వద్దంటలే, అది ఆడుకుంటుందండి. లేదులే, అబ్బా కొట్టేశాడు మళ్ళీ ముద్దు పెట్టాడా? కోపం పోయిందా? యారనా కోపం పోయిందా? పోయింది. వాళ్ళ అన్నయ్య కొట్టారంటే కొంచెం ఏడుస్తుందండి, ఆమెను కోపం పోద్ది. నేను కానీ కొట్టాను అనుకో, ఎన్ని తిట్టేస్తుందో నన్ను. నీ బర్త్డే ఎప్పుడు? మా పాపకు హుషారు లేదండి, లేకపోతే వాగినట్టు ఆగేస్తుంది. బాయ్ చెప్పు, పాలు తెస్తా. బాయ్ అండి, పెద్దగా చెప్పు. బాయ్ గాయస్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్రా అమ్మిడికి వచ్చి చెప్పు. నువ్వు చెప్తే వాళ్ళు చేసుకుంటారంట. చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్లయింగ్ కిస్ ఇవ్వు. మరొక వీడియోలో కలుసుకుందాం. చెప్పు, రేపు వీడియోలో కలుసుకుందాం. బాయ్.